మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమృద్ధి జీవం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ శ్రోతులారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు చిత్తమైతే దేవుని యొక్క కృపను బట్టి ఈ డిసెంబర్ మాసంలో అడుగుపెట్టు మన జీవితాల్లో ఈ జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం దాకా అనేక ప్రమాదాలు, అనేక విపత్తుల చేత, అనేక యాక్సిడెంట్ల చేత మట్టికి మరుగైపోయారు. గనులైన వారు మట్టికి మరుగైపోయారు. అల్పులైన ప్రతి మానవుణ్ణి దేవుడు రక్షించుకుని 2025 ముగింపులోకి నన్ను అడుగు పెట్టించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన యెషయా గ్రంథకర్త ఒక మాట అంటున్నాడండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. నిజ జీవితంలో సమాధానకర్తగా అనేక రాష్ట్రాలలో ఈ వర్షాల కారణంగా అనేక మంది కొట్టుకొని పోవడం, అనేక మంది ప్రమాదాల చేత, విపత్తు చేత మరణించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనకు దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన నెమ్మదిని, ఆరోగ్యాన్ని నీ కుటుంబంలో కలుగు చేయబోతున్నాడు. ఈ డిసెంబర్ మాసంలో నూతన జీవితంలో అడుగుపెట్టి నీ హృదయంలో సమాధానము గిన్నె నిండి పొరలబోతున్నది. ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ డిసెంబర్ మాసము క్రిస్మస్ సందేశం ఏమనగా ఆయన నీ కొరకు జన్మించినవాడు, నీ కొరకు ఉదయించినవాడు, నీ కొరకు ఈ లోక రక్షకుడు ఈ భూమిపై, ఈ భూమిలో నివసించేవాడుగా, ఆయన సమాధానకర్తగా నీ కుటుంబాన్ని ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిఘనమైన పాదములకు వందనములు. అయ్యా, మా జీవితాల్లో సమాధానం లేకుండా జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు అనేక అనారోగ్యాలు, పరిస్థితులు, విపత్తు చేత, అయ్యా తుఫానుల చేత, ప్రమాదాల చేత, యాక్సిడెంట్ల చేత మరణ ఘోష వినపడుతుండగా అయ్యా మా రాష్ట్రాన్ని, మా ప్రజలను, మా జిల్లాని, మా కాలనీని అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ చూసినా మరణ ఘోష వినపడుతున్నది ప్రభా. ఎక్కడ చూసినా ఆత్మీయ జీవితంలో దెబ్బతింటూ అయ్యా సతికిల పడిపోతున్న ఆత్మీయులను ఈ సంవత్సరంలో మీరు పైకి లేవనెత్తండి. లెమ్ము తేజరిల్లెమ్ము, నీ మీద నా మహిమను ఉదయింపచేస్తానంటే ప్రభా. అట్టి కార్యం జరిగించమని, నూతన బలమును, నూతన సృష్టిగా మీరు మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.